థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ. మీరందరు నా స్పీచ్ వింటున్నందుకు, నన్ను భరిస్తున్నందుకు కాసేపు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మోహన్ కుమార్ సార్ ఫర్ కాలింగ్ మీ హియర్ బికాస్ హీ అండర్స్టాండ్స్ హౌ మచ్ మై స్టూడెంట్స్ మీన్ టు మీ. నా స్టూడెంట్స్ ఫేర్వెల్ అంటే ఫర్ మీ ఇట్ ఈస్ రియలీ స్పిరిచువల్. నాకు ఒక చాలా స్పెషల్ ఫీలింగ్ అది. ఎందుకంటే వెన్ ఐ వాజ్ ఇన్ వెరీ బ్యాడ్ స్టేజ్ ఆఫ్ మై లైఫ్ ఐ టర్న్డ్ ఇన్ టు టీచింగ్. నా మైండ్లో ఇప్పుడు ఏం లేదు, టీచింగ్ తప్ప. ఏం చేయాలనుకుంటున్నా, ఎటు పోతున్నా లైఫ్లో నథింగ్. మైండ్లో ఒక్కటే ఉంది, ఐ వాంట్ టు బి ఎ టీచర్. ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఎల్స్ ఇన్ మై మైండ్. That was the time when I decided to give my application to nearby school. The first school was Nalanda High School because I met sir previously when I was roaming for personality development. నాకు ఒక చిన్న పిక్చర్ ఉందన్నమాట. అయితే ఎంటెక్ ఫస్ట్ ఇయర్లో ఐ హ్యావ్ అబ్జర్వ్ మెనీ థింగ్స్. నాలో చాలా తప్పులు ఉన్నాయని నేను తెలుసుకున్నా. అండ్ ఈ తప్పులు ఎక్కడ ఒరిజినేట్ అయినాయంటే, మనం అందరం పుట్టినప్పుడు ఈ గ్లాస్ లాగా ఉంటాం అనమాట. వీఆర్ క్లీన్, వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఫిల్డ్ అప్. బట్ పెరుగుతున్న కొద్దీ మన ఎన్విరాన్మెంట్ వల్ల, మన పేరెంట్స్ వల్ల, మన ఫ్రెండ్స్ వల్ల, మన సొసైటీ వల్ల దిస్ క్లీన్ వాటర్ గెట్స్ కలర్ఫుల్. ఇట్ గెట్స్ యాడెడ్ కలర్స్. ఈ చాలా కలర్స్ ఉంటాయి అన్నమాట. ఒక్కసారి కలర్స్ అంటుకున్న తర్వాత అంత ఈజీగా క్లియర్ అవ్వదు అనమాట. అది పూర్తిగా క్లియర్ అవ్వాలంటే ఇట్ హ్యాస్ టు ఓవర్ఫ్లో. అండ్ అది ఓవర్ఫ్లో ఎప్పుడు అవుతుందో తెలుసా? వెన్ వీ ఫేస్ ఫెయిలియర్, వెన్ వీ ఫేస్ రిజెక్షన్, వెన్ వీ ఫేస్ నథింగ్ ఆఫ్టర్ డూయింగ్ ఎవ్రీథింగ్. ఐ యూస్ టు రోమ్ టు స్కూల్స్. నేను స్కూల్స్కి తిరిగేవాడిని పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇంపార్టెంట్ అని చెప్పడానికి. ఐ యూస్ టు రోమ్ టు మెనీ స్కూల్స్. ఫ్రీగా పిచ్చోండి కదా, సో ఫ్రీగా అమ్మేవాడిని అనమాట నా పిచ్చి. సార్, పర్సనాలిటీ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్ సార్, అది చాలా ఇంపార్టెంట్, మన సబ్జెక్ట్లో ఇంక్లూడ్ చేద్దాం. నేను క్లాసెస్ తీసుకుంటా, ఫ్రీగా తీసుకుంటా. నాకు తెలియదు కదా దానికి మెటీరియలైజ్ ఎలా చేయాలో, దానికి ఒక బిజినెస్ రూపంలో ఎలా మార్చాలో. బిజినెస్ రూపంలో మార్చేస్తే అది ఎడ్యుకేషన్ అవుతుంది, అది పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎలా అవుతుంది? సో ఐ ఫెయిల్డ్ దేర్. And slowly with time I realized I need to change myself. మనం ఎవరికో మార్చేంత పెద్దవాళ్ళం కాదు, ఫస్ట్ మనల్ని మనం మార్చాలి. And then I realized that there was a point when I was able to see many mistakes which I have done in my life. And చెప్పా కదా, కలర్స్, కొన్ని కలర్స్ మనం యాడ్ చేయం, ఆటోమేటిక్గా అయిపోతాయి. మన పేరెంట్స్ వల్ల, మన ఫ్రెండ్స్ వల్ల. మనం చెప్పాం కదా, నా లోపల యాంగర్ ఏమని, నా లోపల ఈ ఎమోషన్ ఏమని, లేకపోతే ఎక్స్పీరియన్స్ ఏమని. మనమే పేరెంట్స్ లాగా ఉన్నప్పుడు అనుకోకుండా అయిపోతాయి కొన్ని. కానీ పిల్లోడికి వెన్ హిస్ మైండ్ ఇస్ టెండర్, అది ఎప్పటికీ ఒక రియాక్టివ్ మెథడ్ లాగా, ఒక హ్యాబిట్ లాగా మారిపోతుంది. మనం ఏమనుకుంటాం, ఒక్కసారి ఎండ్ అయిపోతుంది కదా అనుకుంటాం. బట్ ఫ్యూచర్లో మన ఏజ్ వచ్చేసరికి ఆ పిల్లలు కూడా అలాగే బిహేవ్ చేస్తారు. And that is something which I realized, which was within me. And I wanted to change that. I wanted to clear this vessel. I wanted to clear myself. But it was not easy. As I said, failure వచ్చింది. But clear నేనే చేయాలి కదా, ఇంకెవరో చేయరు కదా. Then I decided to join as a teacher. Because నా మైండ్ లింక్ ఏం లేదు, టీచర్. నా లైఫ్లో తప్పెక్కడ జరిగిందో తెలియదు, బట్ టీచింగ్ క్యాన్ ఫిక్స్ ఇట్ అని నాకు అనిపించేది. మా ఫ్యామిలీ వాళ్ళు అడిగారు, వై యూ వాంట్ గో టు టీచింగ్? నలంద హై స్కూల్, వివేక్ష ఎంటెక్. ఇట్ వాజ్ నాట్ ఈజీ. ఎంటెక్ చేసిన తర్వాత టు జాయిన్ యాజ్ అ స్కూల్ టీచర్ ఐ ఫేస్ మెనీ క్రిటిసిజమ్స్, అండ్ మెనీ పీపుల్ ట్రై టాకింగ్ బిహైండ్ మై బ్యాక్ అబౌట్ Hello, hello. No. It was not easy. And that decision, there were times when I used to feel, కరెక్ట్ 6 months ముందు నేను ఏం చేసాం అనుకుంటున్నారా లైఫ్లో. నేను మా ఫ్రెండ్కి ఫోన్ చేశాను అనమాట. ఫోన్ చేసి, అరే నేను 6 months ముందు నా లైఫ్ ఎక్కడ ఉంటుంది అనుకున్నా, ఇప్పుడు ఎక్కడ ఉన్నారా? నేను క్లాస్ రూమ్లోకి వస్తున్నా, పిల్లలు నా ముందర ఉన్నారు, ఎటు పోతుందిరా నా లైఫ్ అని అనిపించింది. దెన్ ఐ రియలైజ్డ్ దెర్ ఈస్ నథింగ్ రాంగ్ విత్ ఇట్. అది నేను కాదనమాట, నా మైండ్లో వేరే వాళ్ళ మాటలు.
వేరే వాళ్ళు ఏమనుకుంటారు, సొసైటీ ఇలా బతుకమంటుంది, నేను ఇలాగే బతకాలి అనే ఒక ఆలోచన, ఒక ఇన్సెక్యూరిటీ. ఇట్ వాస్ దట్. అండ్ మన ఆలోచనలు మనం కాదు. మనకు రోజు 10,000 16,000 ఎన్నో ఆలోచనలు వస్తాయండి. మనం అన్ని పట్టించుకుంటూ కూర్చుంటే ఇంకేం చేయలేము లైఫ్లో. దెన్ ఐ డిసైడెడ్ టు ఎంటర్ యాజ్ అ టీచర్, వర్క్ ఎవ్రీ డే అండ్ గివ్ మై లెవెల్ బెస్ట్. అండ్ చాలా మంది అడుగుతారు నాకు, ఐ మీన్ ఇన్ మై జాబ్ ఆల్సో వెనెవర్ ఐ try to tell them about my teaching experience working here as a teacher at Nalanda. How do you connect so easily with students? It's not easy. You know why? మీకు అనిపిస్తూ ఉంటారు కదా, మీరు ఇంత మంచిగా ఎట్లా కనెక్ట్ అయిపోతారు సార్ నాతో అని. నేను మీకు చూసినప్పుడు నన్ను నేను చూసుకుంటా కదా. బికాస్ వెన్ యువర్ పేరెంట్స్ సే దట్ యువర్ ఫెయిలియర్, నేను ఇంత ఫీజు కడుతున్నా, చదువుతలేవు నువ్వు, చదువు. I don't see you as other person, but I see you as me. And that is called empathy. ఎదుటి వాళ్ళని చూసి వాళ్ళ బాధ అర్థం చేసుకోగలరు, దానికి ఎంపతి అంటాం అన్నమాట. ఇమోషనల్ ఇంటెలిజెన్స్. అండ్ మన ఎడ్యుకేషన్లో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ విచ్ ఈస్ ల్యాకింగ్. వీఆర్ రన్నింగ్ ఇన్ అ రేస్. అందరికీ సెటిల్ అవ్వాలి, అందరికీ జాబ్ కావాలి, అందరికీ బిల్డింగ్ ఉండాలి, సెక్యూరిటీ కావాలి, అన్నీ కావాలి. బట్ ఆ ప్రాసెస్లో మనం ఎక్కడ ఉంటున్నాం? ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఉన్నారు చాలా మంది, దే ఆర్ వర్కింగ్ గుడ్, దే ఆర్ రన్నింగ్ గుడ్, బట్ ఆర్ దే హ్యాపీ? వై? ఎడ్యుకేషన్ can only make us feel secure, but in order to be happy you need to clear your vessel, and a vessel clear avvadam kuda education ane నేర్పిస్తుంది. But you need to learn to how to use it. That is the main goal of education. Education bad అనట్లేదు నేను. ఒకవేళ ఎడ్యుకేషన్ బ్యాడ్ అంటే అది హాఫ్ నాలెడ్జ్. ఫుల్ నాలెడ్జ్ ఏంటి? we need to learn to how to use education. మన ఇండియాలో అదే నేర్పారు అన్నమాట, అండ్ మనమే నేర్చుకోవాలి. యూనో, వెన్ యూ గో టు అదర్ కంట్రీస్, మెంటల్ హెల్త్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. సైకాలజీ, మెంటల్ హెల్త్, ఎంపతి ఈస్ ట్రైన్డ్. జపాన్లో వెళ్తే స్టూడెంట్స్కి నేర్పిస్తారు అనమాట, పిల్లలు ఎలా షేర్ చేసుకోవాలి, షేరింగ్ ఇస్ కేరింగ్. జస్ట్ చదువు పెట్టరు, వి జస్ట్ డోంట్ లెర్న్, దే ఎక్స్పీరియన్స్ ఇట్, దే హ్యావ్ రెగ్యులర్ ఎక్సర్సైజెస్ ఫర్ ఇట్. అండ్ స్లోలీ the more selfless you become, the more happy you become. నా లైఫ్లో ఒక పాయింట్ వచ్చింది, మీ లైఫ్లో కూడా వస్తుంది. మీరు చాలా తప్పులు చేస్తారు, ముందు చాలా తప్పులు అయితే చేస్తారు, బాధపడతారు. అందరికైతే మనందరం తప్పులు చేసి నేర్చుకునే వాళ్ళు. బట్ ఒక పాయింట్ వచ్చిన తర్వాత నాలెడ్జ్ బాగా నెత్తెక్కేసరికి ఏమనిపిస్తుంది తెలుసా? వెన్ యూ ఆర్ సో గుడ్ అట్ ఎడ్యుకేషన్, సో గుడ్ అట్ నాలెడ్జ్, యూ విల్ స్టార్ట్ కంపేరింగ్ యువర్ పేరెంట్స్ విత్ అదర్ పేరెంట్స్. ఇది అవుతుంది బికాస్ పేరెంట్స్ కంపేర్డ్ యూ నా వెన్ యూ ఆర్ చైల్డ్. సో ఆ హ్యాబిట్ మీలో ఇప్పుడు ఉంది. సో మీరు ఆ ఏజ్ రీచ్ అయ్యాక యూ విల్ స్టార్ట్ కంపేరింగ్ యువర్ పేరెంట్స్ విత్ అదర్ పేరెంట్స్. అండ్ ఆ స్టేజ్ నుండి మా పేరెంట్సే కరెక్ట్ అనే స్టేజ్కే లైఫ్ అవుతుంది. నేనుండే అలాగే. బట్ అట్ దిస్ పాయింట్ నో వాట్, నా పేరెంట్స్ చేసుంటారు తప్పులు నాకు తెలియకుండా. బట్ ఇవాళ నేను నిల్చున్న ప్లేస్లో చెప్పగలుగుతున్నాయి తెలుసా, దే డిడ్ వాట్ దే వాంటెడ్, వాట్ దే ఫెల్ట్ వాజ్ బెస్ట్ ఫర్ అస్. వాళ్ళకు మీకు ప్రాణం ఇస్తే అయిపోతుంది సెట్ అనుకుంటే ప్రాణం కూడా ఇచ్చేసారు వాళ్ళు. అంత సెల్ఫ్లెస్ ఉంటారు మన పేరెంట్స్. మన పేరెంట్స్ లెవెల్ మనం రీచ్ అవ్వాలంటే ఆ ఏజ్ వరకే పోవాలి. అప్పుడు